Hymn number A122. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈనాటి దివ్యబలి పూజను లక్ష్మయ్య లక్ష్మమ్మ వీరు లూర్ద్ మేరీ వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ ఆత్మశాంతి కొరకు సమర్పించబడుచున్నది. మరియు కాంతమ్మ వారి కుటుంబంలో చనిపోయిన వారు నాగేశ్వరరావు, లక్ష్మ, సోములు, లాలు, గోగులి, కవితి, పంతులియా, దూయ, గోప, బలరాం, వాశ్రియ, చిన్న, మంగు, కావేరి, శివ, హనుమ వీరి యొక్క ఆత్మల శాంతి కొరకు, మరియు ఝాన్సీ వారి యొక్క కుటుంబంలో చనిపోయిన వారి కొరకు, వెంకటేశ్వరులు, అందమ్మ, భిక్షం, జోకబ్, నర్సమ్మ, పిచ్చయ్య, గోపయ్య, జసింత, మానస వీరి యొక్క కుటుంబంలో మరియు వారి యొక్క ఆత్మల శాంతి కొరకు, మరియు మన కుటుంబాల్లో చనిపోయిన వారి యొక్క ఆత్మల శాంతి కొరకు ప్రార్థించు. Hymn number A122. Come and go with me to my Father's house, to my Father's house, to my Father's house. Come and go with me to my Father's house, where there is joy, joy, joy. Jesus is the light in my Father's house, in my Father's house, in my Father's house. Jesus is the light in my Father's house, where there is joy, joy, joy. There is room for all in my Father's house, in my Father's house, in my Father's house. There is room for all in my Father's house, where there is joy, joy, joy. We will praise the Lord in my Father's house, in my Father's house, in my Father's house. We will praise the Lord in my Father's house, where there is joy, joy, joy. This Holy Mass is specially offered for the intentions of our Pope Francis. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ, and the love of God, and the communion of the Holy Spirit be with you all. And with your spirit. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తిరుసభ తల్లి శ్రీసభ మనకి ఇస్తున్నటువంటి పండుగ సకల ఆత్మల పండుగ. నవంబర్ 1వ తారీఖున నిన్నటి రోజున మనం సకల పునీతుల పండుగను జరుపుకున్నాం. ఈరోజు సకల ఆత్మల పండుగను జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఈరోజు మనందరం కూడా చనిపోయిన వారందరి కోసం కూడా ప్రార్థించడానికి తిరుసభ మనందరినీ ఆహ్వానిస్తూ ఉంది. 10వ శతాబ్దంలోని క్లూనీ వారి మోనస్ట్రీ నుంచి ఈ యొక్క పండుగ ప్రారంభమై ఈరోజు తరువాత తిరుసభ దాన్ని అంగీకరించి ఈరోజు ప్రపంచమంతటా కూడా ఈ యొక్క పండుగ కొనియాడబడుతూ ఉంది. చనిపోయిన వారందరినీ గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే ప్రభు ప్రతి మానవుణ్ణి కూడా సృష్టించింది మరలా ఆయన వద్దకు తీసుకోవడానికే,
ఆయన ప్రతి మానవునికి తన ఆత్మను ఇచ్చింది తిరిగి ఆయన వారందరినీ కూడా ఆయన వద్దకు తీసుకోవడానికి. అందుకే ఈరోజు మనం చూస్తున్న ఎవరిని కూడా నేను వదిలిపెట్టనని ఈరోజు సువిశేషంలో మనం చదువుతూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన తిరుసభ చెప్పిన విధానం ప్రకారం 3 దివ్యబలి పూజల్లో పాల్గొంటూ ఉంటాము. అలాగే ముఖ్యంగా ఈ యొక్క దివ్యబలి పూజల్లో ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మల కోసం ప్రార్థించుదాం. కొంతమంది వేదశాస్త్రుల ప్రకారం వారు చెప్తున్నది ఏమిటంటే, చాలా ఆత్మలు ప్రభు వద్దకు వెళ్ళలేనటువంటి ఆత్మలు, పరలోకాన్ని చేరుకోలేనటువంటి ఆత్మలు చాలా ఈ యొక్క దివ్య బలి అర్పిస్తున్నటువంటి ఆ పీఠం క్రింద తిరుగాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎవరు మా కోసం ప్రార్థన చేస్తారు, ఎవరు మా కోసం దివ్య బలి పూజను అర్పిస్తూ ఉంటారు అని ఈ యొక్క పీఠం దగ్గర తిరుగుతూ ఉంటాయంట. అలాగే కొంతమంది విశ్వాసం ప్రకారం ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలను తీసుకురావడానికి వెళ్ళేది అతిదూత పునీత మికాయల్ గారు, అలాగే మరియ తల్లి వెళ్తూ ఉంటారని కొంతమంది నమ్ముతూ ఉంటారు. వారు వెళ్ళి మనం చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా వారికి విడుదలనిస్తారు. వారికి విముక్తి కలిగి వారు చేసినటువంటి ఆ చిన్న చిన్న తప్పులకు కొంతకాలం పాటు వారు ఆ యొక్క శ్రమను అనుభవించి, ఆ యొక్క శ్రమలో వారు పరలోకాన్ని చూడలేరు, తమ కోసం తాము ప్రార్థించుకోలేరు, వేరే వారి కోసం ప్రార్థించలేరు. కానీ మనందరిని ఈరోజు తల్లి శ్రీ సభ ఆహ్వానిస్తుంది ఏమిటంటే, వారందరి కొరకు మనందరం ప్రార్థించాలి అని, ముఖ్యంగా దిక్కులేని ఆత్మలన్నిటి కోసం ఈరోజు ప్రార్థన చేయాలి అని ఈ యొక్క దివ్యబలి పూజలో మనందరం కూడా ప్రార్థించుదాం. Hymn number G1. Yes, I shall arise and return to my Father. Yes, I shall arise and return to my Father. To you, O Lord, I lift up my soul. In you, O my God, I place all my trust. Yes, I shall arise and return to my Father. Look down on me, have mercy, O Lord. Forgive me my sins, behold all my grief. Yes, I shall arise and return to my Father. My heart and soul shall yearn for your face. Be gracious to me and answer my plea. Yes, I shall arise and return to my Father. May Almighty God have mercy on us, forgive us our sins, and bring us to everlasting life. Amen. Lord, have mercy. Lord, have mercy. Christ, have mercy. Christ, have mercy. Lord, have mercy. Lord, have mercy. Let us pray. O God, glory of the faithful and the life of the just, by the death and resurrection of whose Son we have been redeemed, look mercifully on your departed servants, that just as they professed the mystery of our resurrection, so they may be merited to receive the joys of eternal happiness. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God, forever and ever. Amen. ఈరోజు ఈ దివ్య బలి పూజ మన పాపు గారు ఫ్రాన్సిస్ ఉద్దేశం కొరకు సమర్పింపబడుచున్నది. ప్రతి విధంగా మన కుటుంబంలో చనిపోయిన ఆత్మల కొరకు పూజ సమర్పిస్తున్న ఝాన్సీ, కాంతమ్మ, యశోద వాళ్ళ కుటుంబ సభ్యుల కొరకు ఈ దివ్య బలి పూజ సమర్పింపబడుచున్నది.
మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారేనాడును వ్యధలకు గురికారు. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి, తమ మరణానంతరము అపజయం పొందిన వారి వలెను మన నుండి దూరమవుట వారికి నాశనము కొని తెచ్చును. కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు. ఆ సత్పురుషులు శిక్షణ అనుభవించిన వారి వలె చూపట్టినను అమరత్వమును పొందెమనను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాలా పెద్దది. ప్రభువు వారిని పరీక్షించి చూచి వారు తన సన్నిధిలో నుండుటకు యోగ్యులని తలంచెను. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహన బలిని అంగీకరించినట్లుగా వారి ప్రాణములను అంగీకరించెను. ప్రభువు పుణ్యపురుషులకు బహుమానమును ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండుగడ్డిని కాల్చు రవ్వల వలె మండుచుందురు. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరతము వారికి పాలకుడగును. ప్రభువును నమ్మిన వారి సత్యము వారికి సత్యం తెలియను. అతని భక్తులతని ప్రేమను చూరగొందురు. అతడు తానెన్నుకొన్న వారికి కరుణను వరప్రసాదమును దయచేయును. ఇది ప్రభుని వాక్కు. Please take hymn number D104 on page number 147. Make me a servant, humble than me. Lord, let me lift up those who are weak, and may the prayer of my heart always be. Make me a servant, make me a servant, make me a servant today. Even though you were in the form of God, you took the form of a slave. You accepted death even on a cross, so God exalted your name. Make me a servant, humble and meek. Lord, let me lift up those who are weak, and may the prayer of my heart always be. Make me a servant, make me a servant, make me a servant today. May heal the sick and the crippled bind, bring back the sheep that stray. May I seek the lost and the weak make strong, with justice feed the poor. Make me a servant, humble and meek. Lord, let me lift up those who are weak, and may the prayer of my heart always be. Make me a servant, make me a servant, make me a servant today. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు, ఏలైనా
దేవుడు మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణమును ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో, కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను గదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో గదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. మరి ఇప్పుడు దేవునితో సమాధాన పరపబడిన వారమై ఆయన జీవితము ద్వారా ఎంతగానో రక్షింపబడుదును. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ప్రభువాక్కు. Hymn number AL 17, page 64. Glorify the Lord, glorify the Lord, glorify the Lord with me. Alleluia, 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 praise the Lord. I sought the Lord and he answered me. From all my terrors he set me free. Join with me and bless his holy name. Glorify the Lord, glorify the Lord, glorify the Lord with me. Hallelujah, 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 praise the Lord. Look at the Lord, do not be ashamed. He will deliver those who call his name. This poor man called the Lord and heard his plea. Glorify the Lord, glorify the Lord, glorify the Lord with me. Alleluia, 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 praise the Lord. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 37 నుండి 40 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 37 నుండి 40 వరకు. నా తండ్రి నాకు వసుగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును, వానిని నేను ఎన్నడూనూ త్రోసివేయను. ఏలైనా నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును చేయుటకే కాని నా ఇష్టానుసారం చేయుటకు కాదు. ఆయన నాకు వసగినది ఏదియూ పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కొన్ని వందల సంవత్సరాల క్రితము మన తిరుసభలో పోప్ గ్రెగోరీ అనే పునీతులు తిరుసభను పాలకులుగా ఉన్నారు. ఆ పోపు గారికి అతను పోపు గారుగా ఉన్నప్పుడు వారి చుట్టాలలో ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన కొన్ని రోజులకే పోపు గారి యొక్క కలలో కనిపించి, నా కోసం పూజలు పెట్టించు, నా ఆత్మ కోసము ప్రార్థన చెయ్యి, నేను ఇంకా రక్షింపబడలేదు, దేవుని చెంతకు చేరలేదు అని ఆ ఆత్మ అంటే ఆ వ్యక్తి వచ్చి పోపు గారిని కలలో ప్రార్థించమని పూజలు పెట్టించమని అడుగుతుంది. అయితే పోపు గారు ఆ ఆత్మ నిజంగానే ప్రార్థన కోసము పూజా బలుల కోసం అడుగుతుందనేసి ఆత్మ కోసము రోజు ఆ వ్యక్తి కోసం ఆత్మ శాంతి కోసము ప్రతిరోజు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉండేవారు. అలాగా 40 రోజుల తర్వాత మరొకసారి ఆ వ్యక్తి కలలో కనిపించి, నేను రక్షింపబడ్డాను, నీకు థ్యాంక్స్, నా కోసం పూజలు పెట్టావు అని ఆ వ్యక్తి చెప్పి వందనాలు చెప్పి వెళ్ళిపోతుంది. అందుకే శ్రీ సభలో గ్రెగోరియన్ మాసెస్ అని కూడా ఉంటాయి. అంటే ఓ వ్యక్తి కోసము 40 రోజులుగా ప్రతిరోజు వరుసన పూజలు పెట్టించడం. ఈ ఆచారము సంప్రదాయము ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. కానీ ఈ రోజులలో మానవుల యొక్క జ్ఞాపక శక్తి తక్కువై చనిపోయిన వారి పట్ల అశ్రద్ధ చూపుతూ వారిని ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకోకుండా వారి కోసము, వారి అభివృద్ధి కోసం, లేకుంటే వారి శ్రేయస్సు కోసం, మనశ్శాంతి కోసము, ఆత్మశాంతి కోసం ఎక్కువగా ప్రయాసపడకుండా వారి పనుల్లో వారు ఉంటూ చనిపోయిన వారిని పూర్తిగా మర్చిపోతున్నారు. అంతెందుకు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళ గురించే ఎక్కువగా పట్టించుకోవడం లేదు. అలా ఇంకా చనిపోయిన వారి గురించి అంతగా ఎలా పట్టించుకుంటారు. అందుకే ప్రభు అంటున్నారు, ఈరోజు మనం సువిశేషంలో విన్న విధంగా తండ్రి దేవుడు నాకు ఒసగిన ప్రతి ఆత్మ, ప్రతి వ్యక్తిని నేను కోల్పోకుండా భద్రంగా కాపాడుతాను అని సెలవిస్తున్నారు. The Lord says that He has come to do the will of the Father, that all that Father gives me will come to me, and whoever comes to me, I shall not turn them away. So the Lord is very careful. The Lord is so concerned about each and every person in this world. He is not only concerned, but he even goes to the point of giving his life for each and every person in this world. The tremendous love the Lord Jesus has for each and every one of us is so much that even now the whole world cannot understand Him completely. That is the reason many people, even the Catholics, even Christians, misunderstand His words and interpret differently His words. ప్రభు యేసు పలికిన వార్తలు లేకుంటే వాక్యాలు ఇప్పటికీ కూడా ఇంత జ్ఞానము సంపాదించినా, విజ్ఞానము సంపాదించినా ప్రజలు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే యేసు ప్రభు పట్ల
అనవసరమైన ప్రచారము మరియు యేసు ప్రభు అన్న భయభక్తులు లేకుండా అతను ఎక్కడ ఉన్నారో అతని వాక్యం పట్ల, అతని సన్నిధి పట్ల అగౌరవంగా ప్రవర్తించడము ఇంకా మనము మన శ్రీ సభలో కాక వేరే అన్యుల్లో కూడా చూస్తున్నాం. మరి ఆయన మాటలను ఇంకా ఎంత గౌరవిస్తాం? ప్రియ సహోదరి సహోదరులారా, the Lord is asking us, each and every one of us, to not only care for his own soul, but to care for the souls that entrusted under their care. Parents, they had to take care of their souls as well as they had to take care of their little ones the Lord has given under their care. Teachers, they need to take care of their students which are under them. Likewise, the shepherds or the leaders, they need to be very concerned, meticulous in praying every day for the salvation and the liberation of the souls which are under them. తల్లిదండ్రులారా, దేవుడు మీకు బహుమానంగా వరంగా బిడ్డలను అందచేసి ఉన్నారు. అది ఏదో శారీరకంగా కలవడం ద్వారానో మీరు పొంది ఉన్నారని భ్రమలో ఉండకూడదు. అది దేవుడి వరప్రసాదమే. దేవుడు యేసు ప్రభు వారు ఒక మంచి కాపరిగా తన మంద కోసము, గొర్రెల కోసము ఎలా ప్రయత్నిస్తున్నారో వాటిని కాపాడటానికి, అదే విధముగా తల్లిదండ్రులు కూడా వారికి అప్పచెప్పిన అందచేసిన ఆ చిన్నారులను అంత భద్రంగానే, అంత పవిత్రంగా వారిని కాపాడాలి, వారిని రక్షణ మార్గంలో ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా పునీత డాన్ బోస్కో వారి గురించి వినే ఉంటాం. డాన్ బోస్కో వారు సెమినరీలో, ఇంకా ఫాదర్ కాకముందుకు సెమినరీలో ట్రైనింగ్ పొందేటప్పుడు అతనికి ఒక మంచి స్నేహితుడు, దగ్గరి స్నేహితుడు ఉండేవాడు. దురదృష్టవశాత్తు ఆ స్నేహితుడికి జ్వరము, ఏదో రోగం వచ్చి ఆఖరి స్థితిలో, జీవితపు చివరి క్షణాల్లో ఉంటాడు. డాన్ బోస్కో అతనికి ఫాదర్ కాకముందుకు అతని పేరు జానీ బోస్కో. ఆ యొక్క స్నేహితుడు దగ్గరనే ఉంటూ ఆ స్నేహితుడిని ప్రతి క్షణము కూడా ఆ యొక్క బెడ్ పక్కనే ఉంటూ వానికి, ఆ స్నేహితుడికి అన్నం అందివ్వడము, నీళ్ళు ఇవ్వడము, మందులు అందియడము, మరి ఏదన్నా అవసరం ఉంటే అవసరాల కోసము అటు ఇటు తీర్చడము చేస్తుండేవాడు. అలా ఎంతో శ్రద్ధ చూపించేవాడు. ఎందుకంటే ప్రియమైన స్నేహితుడు, దగ్గరి స్నేహితుడు. ఆ స్నేహితుని ఎలాగైనా అతను ఆ స్నేహితుడి నుంచి వీడిపోకుండా ఉండటానికి ఎంతో ప్రయత్నించాడు, ప్రార్థన చేశాడు. ఆఖరికి జానీ బోస్కోకి తెలిసిన సత్యం ఏమిటంటే ఆ స్నేహితుడు చనిపోతాడని. ఆ స్నేహితుడు కూడా చెప్పాడు, నేను చనిపోతాను అని. ఎందుకంటే ఆ స్నేహితుడికి అతను చాలా ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి కాబట్టి బహుశా దేవుడు అతనికి తెలియపరిచి ఉండవచ్చు, అతని గడియ దగ్గరలో ఉందని. అప్పుడు జాన్ బోస్కో ఒక విన్నపాన్ని ఆ స్నేహితుడు అడుగుతాడు. నాకు ఒక చిన్న విన్నపం, నువ్వు చనిపోయిన తర్వాత, ఒకవేళ ముందు నువ్వు చనిపోతే నీకంటే ముందుగానే నేను చనిపోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నీ స్నేహం నుంచి వీడిపోతానికి నాకు బాధగా ఉందని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒక ఒప్పందానికి వస్తారు. ఏమిటంటే జాన్ బోస్కోను అతని స్నేహితుడు, నేను చనిపోయిన తర్వాత నేను రక్షింపబడ్డానో లేదో, నేను ఏ స్థితిలో ఉన్నానో
దేవుని నుంచి కోరుకొని తిరిగి వచ్చి చెప్పాలి అని ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తారు. సరే అని ఇద్దరు ఒప్పుకుంటారు. జాన్ బోస్కో బదులుగా స్నేహితుడే ముందుగా చనిపోతాడు. ఆ స్నేహితుడు కొన్ని రోజుల తర్వాత జాన్ బోస్కో ఇలాగా ప్రార్థిస్తుండగా ప్రార్థనలో ఒక పెద్ద శబ్దంతో వచ్చి, జానీ బోస్కో నేను రక్షింపబడ్డాను, జానీ బోస్కో నేను రక్షింపబడ్డాను అని గట్టిగా అరిచి ఒక వెలుగులా వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి జానీ బోస్కోకి విశ్వాసంలో అతను తెలుసుకున్న ఇదేంటంటే, చిన్న ప్రాయమే అది, స్వర్గం ఉంది, నరకం ఉంది, మరియు ఉత్తరించు స్థలం ఉంది, వారి కోసం ప్రార్థించాలి, మరియు స్వర్గంలో వెళ్తాము, పరలోకంలో చేరే అవకాశం ఉంది, ఆధ్యాత్మికంగా మనం ఉన్నట్లయితే అని అతను తెలుసుకొని అప్పటి నుంచి కూడా అనాథలైన పిల్లలకు మరియు బీద వాళ్లకు పిల్లలకు అలా నశించిపోకుండా వారి ఆత్మల కోసము, సంరక్షణ కోసము, సాల్వేషన్ ఆఫ్ ద సోల్స్ హి హస్ వర్క్డ్. హి హస్ స్టార్టెడ్ ఏ ఓవర్ ట్రీస్ అనేవి అతను మొదలుపెట్టారు. ఫాదర్ అయిన తర్వాత ప్రియ సహోదరులారా, మనమందరము చాలా ఈ లోకంలో ఉన్న జ్ఞానులందరూ కూడా, లేకుంటే బుద్ధి గలవారు చేసే ప్రయత్నాలు ఈ రోజులలో మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతారు. ఇప్పుడు నిన్న నేను ఒక వార్తలు చూస్తుండగా శాస్త్రజ్ఞులు ఇలా ప్రచారం చేశారు. నిన్న మేము గ్రహాంతర వాసులు ఎక్కడి నుంచి వస్తున్నారు, మాకు జాడ తెలుసుకున్నాము, జాడ దారి తెలుసుకున్నాము అని పెద్ద హెడ్లైన్స్, ముఖ్య సమాచారము వారు న్యూస్లో ప్రచురించారు. అలాగే కూడా ఈ గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అని వారు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు, ఎన్నో గొప్ప గొప్ప పరికరాలు కనుగొని వారి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ యొక్క ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత నిజంగానే ఆ పరలోకం అనేది ఉంది, స్వర్గం అనేది ఉంది, దేవుడు అనేవారు ఉన్నారు, నరకం అనేది ఉంది. మనము మంచిగా జీవించినట్లయితే దేవుడి సన్నిధికి చేరుతాం. ఒక చెడుగా, దేవునికి విరుద్ధంగా, దేవునికి ఆజ్ఞల ప్రకారము, దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవించినట్లయితే మనము నశించిపోతాము అని సత్యాన్ని తెలుసుకోకుండా ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో కనుక్కోవాలి, ఇంకా ఏదో నేను తెలుసుకోవాలని ఆశతోనే ఉంటున్నారు. కానీ 70 సంవత్సరాల తర్వాత లేదా 80 సంవత్సరాల తర్వాత చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, ఏమైపోతాను, నా పరిస్థితి ఏమిటి, నా కోసం బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటారా, నన్ను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా, నా కోసం ప్రార్థించేవారు ఎవరైనా ఉంటారా, ఒకవేళ లేకపోయినా నేను ఎలాగా బతికేది, ఆత్మ నశించదే, ఎలా నేను అలాగ జీవించేది, నేను ఎక్కడ జీవించగలను, బాధతోని ఉంటానా, సంతోషంగా ఉంటానా, ఆనందంగా ఉంటానా అనేది తెలుసుకోవడం లేదు. ఆత్మ గురించి అంతగా అవగాహన, అంతగా శ్రద్ధ చూపించడం లేదు ఈ ప్రస్తుత ఆధునిక కాలంలో ఉన్న మానవులు. ఎందుకంటే నాకు ఫ్రాన్స్ గురించి తెలుసుకోవాలని ఉంది అని మొబైల్లో చెప్పగానే వెంటనే ఫ్రాన్స్ గురించి అనేకమైన వివరాలు వస్తున్నాయి. మొన్న టర్కీలో, గ్రీసులో యుద్ధం, భూకంపం వచ్చింది, వాటి గురించి నాకు వివరాలు కావాలి అని టక్ అని చెప్తే వివరాలన్నీ వెంటనే వచ్చేస్తున్నాయి. ఇలా ఏది అడిగితే అది వచ్చేస్తున్నాయి. అనుకుంటున్నారు ఇదే లోకం, ఇదే ప్రపంచం, దీని తర్వాత అంతా శూన్యం, అనుభవించాల్సింది ఇప్పుడే, ఆనందించాల్సింది ఇప్పుడే, ఇంకొక జీవితం అంటూ లేదు.
కొనసాగదు కూడా. ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి. జీవితాన్ని ఎంత ఉల్లాసం అంటే అంత ఉల్లాసాన్ని ఇవ్వాలి అనేసి అనేకమైన పద్ధతుల్లో, అనేకమైన మార్గాల్లో వెళ్తూ ఆత్మను కోల్పోతున్నారు. కానీ యేసువే రక్షకుడని, యేసువే ఈ లోక కాపరి అని, మంచి కాపరి అని అతన్ని అంటిపెట్టుకుని నడుస్తున్న ఈ శ్రీ సభ వాళ్ళందరి కోసము, అలా అజ్ఞానంలో చనిపోయిన వారందరి కోసము, ఆత్మల శాంతి కోసము ప్రార్థిస్తుంది. వారిని కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా దినమంతా 24 గంటలు వారి కోసం ప్రార్థించటానికి ప్రపంచంలో నలుమూలల దివ్యపలి పూజలు అర్పిస్తూ వారి యొక్క ఆత్మల శాంతి కోసము శ్రద్ధ తీసుకుంటుంది. The only church on earth is a Catholic Church which cares for the souls, for the persons who died in the past in ignorance, unbelief, without faith, and now they may be struggling, maybe in purgatory. And Catholic Church is taking care, so much concern about those souls and praying for them, remembering them, offering masses after masses, making penances, making sacrifices for the souls who are in purgatory and who needs our prayers as a pilgrim church on earth. Church not only cares for them, the church in purgatory, church also is caring for the church here as a pilgrim church. బతికి ఉన్న వాళ్ళ కోసము కూడా ఎంతో శ్రద్ధ చూపుతూ, వారు కూడా అలాంటి స్థితికి రాకూడదు, చనిపోయిన తర్వాత నేరుగా ప్రభు యొక్క సన్నిధికే చేరాలని వారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. కానీ మానవులు జ్ఞానంతో, వారు కొద్దిగా సంపాదించిన జ్ఞానంతో యేసు ప్రభువుని, దేవుని యొక్క ఆజ్ఞలను, మాటలను పక్కకు పెట్టేసి వారికి ఇష్టం అనుగుణంగా, ఇష్టం వచ్చిన సారిగా వారు జీవిస్తున్నారు. మరి విన్నాను నిన్న, న్యూజిలాండ్ దేశంలో కూడా యుతనేసియా అమలు చేశారు. బతికున్న వాళ్ళే రోగంతో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇంకా ఆ బాధ నుంచి, రోగం నుంచి బయటికి రాలేరు అని డాక్టర్లు వారికి చెప్తే వారికి విషపూరితమైన ఇంజక్షన్లు ఇచ్చి దాన్ని మంచి మరణమని మనుషులు ఆదరించే వారి కోసం శ్రద్ధ తీసుకునే వారి కరువయ్యారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొత్త కొత్త నియమాలు, కొత్త కొత్త ఆచారాలు, కొత్త కొత్త పద్ధతుల ద్వారా మనిషిని ఒక పురుగులా, ఒక జంతువులాగా, ఒక ప్రయోగంలో, ల్యాబ్లో ప్రయోగానికి ఉపయోగించుకునే ఒక పరికరం లాగా చేస్తున్నారు. Where are we going? Where are we leading our lives? Son of God himself came to the earth, seeing the condition of the humanity here on earth, that they are not able to save themselves. He has taken trouble and thought centuries after centuries, and he became a human. He struggled in every way, in all the time, obeying the word of God, and obeying was under obedience of men. He brought salvation. దైవ కుమారుడికి మనుషుల పట్ల విధేయత చూపిన అవసరమే లేదు. ఆయన మాట చెప్తేనే ఈ విశ్వమంతా కూడా మాటల్లోనే అలా సృష్టించబడ్డ విశ్వానికి ఆయన విధేయత చూపడము నాకే ఆశ్చర్యంగా ఉంది.
మనుషులకి విధేయత, పాపాత్ములమైన మనుషులకి పట్ల విధేయత చూపి వారి చేతుల్లో నలగగొట్టడానికి, తుంచబడటానికి, విరగగొట్టడానికి అతను పూనుకున్నాడే అంటే మానవుల కోసం ఎంత శ్రమపడ్డారు, ఎంత ప్రేమ చూపుతున్నారు. మానవ జీవితము అనుభవం కోసమో, ఆనందం కోసమో, లేకుంటే దానికోసమో దీనికోసమో కాదు, పవిత్రంగా మరి తిరిగి దేవుని చెంతకు చేరటానికి అని అతను ఎంతో కష్టపడ్డారు నిరూపించడానికి. మరి మనము ఎలాంటి శ్రద్ధ చూపుతున్నాం మన ఆత్మరక్షణ కోసం, మన రక్షణ కోసం? What do we care about our soul? How do we care about our soul? Today, especially the church is asking us to pray and to offer masses continuously throughout the day for the souls in purgatory, because they are in a state of inability that they can save themselves or pray themselves. But as we are praying for them, it also should remind each and every one of us that one day I should not be there. I should not be in hell. I should not be in purgatory. I should straight away reach heaven. I should not struggle as the souls in purgatory struggles today. And it is reminding, church is constantly reminding each and every one of us, make efforts, my dear children, make efforts to live a holy life, a life which is pleasing to God, a life which is worthy of living. Do not neglect this life. It is precious, precious than the gold, precious than anything else in this world. మనమందరము కూడా వారి కోసము ప్రార్థిస్తూ, ఆత్మల కోసం ప్రార్థిస్తూ, మనము అలాంటి స్థితికి చేరకుండా డైరెక్ట్గా మనము మోక్షానికి చేరటానికి ఇప్పుడే తల్లి శ్రీసభ మనకు అవకాశాన్ని మరియు జ్ఞాపకం చేస్తుంది. మనిషి జీవితము చాలా అమూల్యమైనది, చాలా విలువైనది, చాలా ఈ లోకంలో ఉన్న వస్తువులన్నిటికంటే చాలా చాలా అధికమైనది. ఈ యొక్క జీవితాన్ని కోల్పోకూడదు, ఆత్మను కోల్పోకూడదు. మరి మనము ఈరోజు ముఖ్యంగా మన కుటుంబంలో చనిపోయిన వారందరి కోసము ప్రార్థిస్తున్నాం. మన చుట్టాలలో, లేకుంటే మన కుటుంబాల్లో, బంధుమిత్రుల్లో చనిపోయిన వాళ్ళు కొంతమంది స్వర్గానికి, పరలోకానికి వెళ్ళుండవచ్చు. ఆ పునీతుల వలె మనకు దర్శనాలు కలగకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి కోసము, చనిపోయిన ఆ వ్యక్తి కోసం ప్రార్థిస్తుండగా, నిజంగా మనము ప్రార్థిస్తుంటే, నిజాయితీగా ప్రార్థిస్తుంటే, ఆ వ్యక్తి యొక్క పేరును మనము తీసుకున్నప్పుడు ప్రార్థనలో మనకు ఒక శాంతి అనేది కలుగుతుంది, ఊరట అనేది వస్తుంది. ఒక సహనం అంటే ఒక ప్రేమపూరితమైన భావము మన మనసులకు కలుగుతుందంటే ఆ ఆత్మ, ఆ వ్యక్తి రక్షింపబడ్డాడనే అర్థం. ఎప్పుడైతే ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థిస్తున్నప్పుడు ఇంకా కఠినంగా ఉంది, ఇంకా ఎక్కువ ప్రార్థించాలి, ఏదో బాధలో ఉన్నట్లు అనిపిస్తే ఆ వ్యక్తి ఇంకా రక్షింపబడలేదు అని అర్థం. ఈరోజే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు వారి కోసము మనం ప్రార్థించాలి. ఇది ఒక ముఖ్యమైన రోజు. ఎందుకంటే మానవులు చాలా బిజీగా ఉంటున్నారు, చాలా బిజీగా ఉంటున్నారు. అందుకే శ్రీసభ 365 రోజుల్లో కనీసం ఒక్కరోజైనా, రోజు మొత్తము కూడా వీటి కోసం, ఈ యొక్క ప్రత్యేకమైన ఆత్మల కోసం ప్రార్థించడానికి కేటాయించి ఉంది. మరి ఈరోజే కాదు,
శ్రీసభ అంతకంటే ఎక్కువగా మనకు అవకాశాన్ని అందచేసి ఉంది. ఏంటంటే ఈ మాసం మొత్తము కూడా వీలైతే ఎప్పుడైతే మనము సెమెట్రీ సమాధుల దొడ్డి నుంచి అక్కడగా వెళ్తుంటే కనీసం ఒక్కసారైనా వెళ్ళి అక్కడ సమాధుల దొడ్డి యొక్క స్థలం దగ్గర వెళ్ళి ఒక పరలోక జపము, మంగళవార్త జపము చెప్పి ఆత్మల శాంతి కోసము అలా చెప్పి రావచ్చు అని శ్రీసభ మనందరినీ కూడా ఆదేశిస్తుంది. మనం ఇంకా స్వార్థంతో జీవించొద్దు. చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో ఆత్మలు ఆ యొక్క ఉద్ధరించే స్థలంలో ఉన్నాయి. వాటందరి కోసం ఎన్నో ప్రార్థనలు అవసరం. ప్రార్థనే కాదు, చిన్న చిన్న సాక్రిఫైసెస్, చిన్నగా త్యాగాలు కూడా వారికి అవసరం. ప్రార్థించేటప్పుడు ధ్యాసతో, ధ్యానంగా, భక్తితో ప్రార్థించడం, ఒకరోజు ఉపవాసం ఉండడం, చిన్న అవకాశాలు లేకుంటే చిన్నగా నొప్పులను, బాధలను మనం తీసుకోవడం ఆత్మల రక్షణ కోసం లేకుంటే కాపాడడం కోసం. ఇలా మనం చేసినట్లయితే ఆత్మలు ఒక్కసారి ఆ పరలోకానికి, దేవుని సన్నిధికి వెళ్ళాయంటే అవి మనకు కృతజ్ఞతగా ఎన్నో మేలులు చేయగలవు, మనకెంతో సహాయాన్ని అందించగలవు. మనము పునీతులైన వారి యొక్క ప్రార్థనల కోసం, ఆ పునీతుని కోసం, ఈ పునీతుని కోసం, ఈ పునీతురాల కోసం మనము మోకరించి ప్రార్థిస్తుంటాం. స్వర్గంలో చేరిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పునీతులే. వారు మన అవసరాలను ముందుగానే తెలుసుకొని మన కోసం ప్రార్థిస్తారు. మనం ఈరోజు మనలో కొంతమంది సమాధుల దగ్గరికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తారు, ఆ సమాధిని అలంకరిస్తున్నారు, కొవ్వొత్తులు ముట్టించబోతున్నారు. మరి పూలమాలలు, మరి కొంతమంది అక్కడనే కూర్చొని భోజనం కూడా చేస్తారు. ఇలా మనకు వారికి సంబంధం ఉంది అని తెలియచేయటానికి ఇదొక గుర్తు. మనము పెద్ద ఇండ్లలో ఉంటున్నాం, వాళ్ళు చిన్న ఇండ్లలో కింద భూమిలో ఉంటున్నారు. వారిని మనం చూడలేకపోతున్నాం, కానీ మనము వారితో సంబంధం ఉంది, ఒక బంధం అనేది ఉంది, ప్రేమ అనేది మనకుంది, వారి పట్ల ధ్యాస అనేది ఉంది అని మనము ఈరోజు ద్వారా ప్రత్యేకంగా మనము నిరూపించుకుంటున్నాం. ఇతరులకు, అన్యులకు కూడా మనము తెలియజేస్తున్నాం. It is the opportunity for each and every one of us, especially today, that to remind ourselves that we are having a relationship, a spiritual bondage with the people who are gone before us. That not that there is a gap, but there is a joint relationship, that we continue to pray for them and intercede for them, and we also pray that they may reach the abode of the loving Father and the Holy Trinity. Today we shall use this day and the opportunity the Church offered to us so carefully, so tenderly, and so willingly, that we do offer our prayers and sacrifices, our masses for them, that they, looking at our prayers and our sacrifices, the Lord may have mercy on the souls in purgatory for whom we are praying for, that He may send His angels and our Blessed Mother to take these souls into His presence. Hallelujah. 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 Number N18. Take my life, O Lord, take my life, that might be worshipped
my life resemble your light, that my life resemble your light. Take my death, O Lord, take my death, that my death be worshipped. Take my death, O Lord, take my death, that my death resemble your light, that my death resemble your light. Take this bread, O Lord, take this bread, that this bread be worshipped. Take this bread, O Lord, take this bread, that this bread become nigh your flesh, that this bread become nigh your flesh. Pray, my brothers and sisters, that my sacrifice and yours may be acceptable, God the Father Almighty. May the Lord accept the sacrifice at your hands for the praise and glory of his name, for our good and good of all his holy church. Almighty and merciful God, by means of these sacrificial offerings, wash away, we pray, in the blood of Christ, the sins of your departed servants, for you purify unceasingly by your merciful forgiveness those you once cleansed in the waters of baptism, through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit, Lift up your heart. we lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just, our duty and our salvation, always and everywhere to give you thanks, Lord, Holy Father, Almighty Eternal God, through Christ our Lord. In him the hope of blessed resurrection has dawned, that those saddened by the certainty of dying might be consoled by the promise of immortality to come. Indeed, for your faithful Lord, life is changed, not ended. And when this earthly dwelling turns to dust, an eternal dwelling is made ready for them in heaven. And so, with angels and archangels, with thrones and dominions, and with all the host of powers of heaven, we sing the hymn of your glory, as without end we acclaim. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name. Lord, we lift up your name. With the hearts filled with praise, the heart full of praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. Jesus, Jesus, Jesus is the King of kings. Jesus, Jesus, Jesus is the King of kings. Lord, we lift up your name. Lord, we lift up your name. With the hearts filled with praise, with the heart full of praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. Jesus is the King of kings. You are indeed holy, O Lord, the fount of all holiness. Therefore, make holy these gifts, we pray, by sending down your Spirit upon them like the dew fall, so that they may become for us the body and the blood of our Lord Jesus Christ. At the time he was betrayed, he entered willingly into his passion. He took the bread and, giving thanks, broke it
and gave to his disciples, saying, Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you. Jesus, we adore you. Lay our life before you. How we love you. In a similar way, when supper was ended, he took the chalice and once more giving thanks, he gave it to his disciples, saying, Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many, for the forgiveness of sins. Do this in memory of me. Jesus, we adore you. Lay our life before you. How we love you. The mystery of faith. O Christ has died, Christ is risen, Christ will come again. Yes, Christ has died, Christ is risen, Christ will come again. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation. Give thanks that you held us worthy to be in your presence and minister to you. Humbly we pray that partaking of the body and the blood of Christ, we may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world and bring her to the fullness of charity, together with Francis, our Pope, and Govinda Joji, our Bishop, and all the clergy. Remember your servants, Lakshmaya, Lakshmamma, Nageshwar Rao, Lakshma, Somulu, Lalu, Gogili, Kaviti, Pantulya, Gopa, Dudiya, Balaram, Vasiria, Chinya, Mangu, Kaveri, Shiva, Hanuma, Venkateshwarlu, Andamma, Bhikshamma, Bhiksham, Jacob, Narsamma, Pichaya, Gopaya, Jacinta, Manasa, Duraiswami, Agathamal, Chinnappan, Sandhyamal, Michael, Christinamal, Papireddy, Balareddy, Arlamma, Balaya, Venkamma, Venkaya, Santoshamma, Suram Yesu, Taran, Jnana Prakash Paricha, Anna Paricha, Regis Paricha, Jugal Paricha, Sangamitra Paricha, Arun B. Singh, Lingaraj Jaina, Thomas, Maria, Naraj, Leo, Thuma, Norbert, Regina, Rose, Lakna, Bhiksha Paricha, and Jacob, Lakshman, Nageshwar Rao, whom you have called from this world to yourself. Grant that they,
who were united with your Son in death like his, may also be one with him in his resurrection. Have mercy on us all, we pray, that with the blessed Virgin Mary, Mother of God, with the blessed apostles, and all the saints who have pleased you throughout the ages, we may merit to be co-heirs to eternal life, may praise and glorify you through your Son, Jesus Christ. Through him and with him and in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిద్ధము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించుము. మమ్ము సోదరి ఎందు ప్రవేశింపడగా కిడులను రక్షించుము. Lord, we also remember Bandaru Veerayya, Bandaru Devakalli, Devakarna, Bandaru Lachaya, Veeramma, Nandigama Jyoti, Sweetie, Upparas Samuel, Kotaya, Guruvamma. Deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy, we may be always free from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior, Jesus Christ. For the kingdom, the power, and the glory is yours, now and forever. Lord Jesus Christ, who said to your apostles, peace I leave you, my peace I give you. Look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. The peace of the Lord be with you always. And with your spirit. Let us offer each other the sign of peace. Lamb of God, you take away the sins of the world, have mercy on us. Lamb of God, you take away the sins of the world, have mercy on us. Lamb of God, you take away the sins of the world, grant us peace. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. తన విశ్వసించిన ప్రతి ఒక్కరిని లేవలెత్తి పరలోకంని చేర్చిన ప్రభుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రవేశించకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. Hymn number D13. D13. With you as my guide, I'll not want. You are my shepherd, Lord, nothing shall I fear. With you as my guide, I'll not want. You
are my shepherd, Lord, nothing shall I fear. In pastures fresh and green, you give my soul repose. Near cool and restful waters, my spirit you revive. With you as my guide, I'll not want. You are my shepherd, Lord, nothing shall I fear. In vales of gloom and death, no evil shall I dread. Your strength and peaceful presence will be my comfort sure. With you as my guide, I'll not want. You are my shepherd, Lord, nothing shall I fear. With you as my guide, I'll not want. You are my shepherd, Lord, nothing shall I fear. A banquet you have spread, while foes in envy watch. My head you anointed, my cup now overflows. With you as my guide, I'll not want. You are my shepherd, Lord, nothing shall I fear. Your loving favor, Lord, shall surely follow me, until one day in heaven forever shall I dwell. With you as my guide, I'll not want. You are my shepherd, Lord, nothing shall I fear. With you as my guide, I'll not want. You are my shepherd, Lord, nothing shall I fear. Let perpetual light shine upon them, O Lord, with your saints forever, for you are merciful. Let us pray. Having received the sacrament of your only begotten Son, who was sacrificed, we humbly implore you, O Lord, for your departed servants, that cleansed by the Paschal mysteries, they may glory in the gift of the resurrection to come. Through Christ our Lord. Amen. అందరూ కూడా తల వంచి దేవుని దీవెనలు పొందుకుంటాం. Let us all bow our heads and receive God's blessing. May the God of all consolation bless you, for in his unfathomable goodness he created the human race, and in the resurrection of his only begotten Son he has given believers the hope of rising again. Amen. To us who are alive, may God grant pardon for our sins, and to all the dead the place of light and peace. Amen. So may we all live happily forever with Christ, whom we believe truly rose from the dead. Amen. And may the blessing of the Almighty, the Father and the Son and the Holy Spirit come down on you and remain with you forever. Amen. Go forth the mercy sender. Thanks be to God. Mother of God, plead with your Son, pray for